సూర్యుడు ఇలా ఉదయించగానే రావులపాలెం అనే గ్రామంలో సీతయ్య పొలం పనులకు బయలుదేరాడు. సీతయ్య చాలా మంచి వ్యక్తి. తనకున్న కొంచెం భూమిలోనే కూరగాయలు పండించుకుని జీవనం సాగిస్తూ ఉంటాడు. ఉన్న కొద్ది పొలంలోనే 2-3 రకాలు కూరగాయలు పండిస్తూ ఉంటాడు. ఉన్న ఎకరం పొలంని 3 భాగాలుగా చేసి మొదటి 2 భాగాల్లో పచ్చిమిర్చి, కాలీఫ్లవర్ తోట వేస్తాడు. తర్వాత మూడో భాగంలో టమాటా రేటు ఎక్కువ ఉండడం వల్ల టమాటా తోట వేస్తాడు. రోజు ఆ తోటలో కూరగాయలన్నీ బాగా పండడం వల్ల తోట చూసుకొని సంబరపడిపోతూ ఉంటాడు. ఆహా! నా తోట ఈసారి కాపు బాగా వచ్చింది. ఈసారి నాకు లాభాలు చేకూరేటట్లే కనిపిస్తున్నాయి అని అనుకుంటూ కోతల సమయం రావడం వల్ల మార్కెట్లో ఈ కూరగాయల ధరలు ఎంత ఉన్నాయో కనుక్కోవడానికి వెళ్తాడు. అక్కడ అందరు షావుకారుల్ని ధరలు అడుగుతూ ఉంటాడు. అందరూ చాలా తక్కువకి కొంటామని చెప్తారు. కూరగాయల ధరలన్నీ పడిపోయాయి అని చెప్పగానే ఏం చేయాలో అర్థం కాదు సీతయ్యకి. చాలా దిగులుగా ఇంటికి తిరిగి వస్తాడు. ఈ విషయాన్ని తట్టుకోలేక ఇంటికి వచ్చి మంచం మీద కూర్చొని బాధపడుతూ కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ ఉంటాడు. ఇంతలో రంగమ్మ బయటికి వెళ్ళి కూరగాయలు, పళ్ళు కొనుక్కొని ఇంటికి తిరిగి వస్తూ ఉంటుంది. వస్తూనే అయ్యో ఏమైందండి అలా కూర్చున్నారు, ఏం జరిగింది, ఎందుకలా బాధపడుతున్నారని చాలా ప్రశ్నలు వేస్తూ ఉంటుంది. ఏమైందండి, ఎందుకలా ఉన్నారు? పంట సరిగా రాలేదా? ఏమైంది నాకు చెప్పండి దయచేసి అని అంటూ ఉండగానే సీతయ్య నువ్వు కంగారు పడకు, ఏమీ లేదు, పంట బాగానే పండింది, కాకపోతే మనకి ధరలు బాగా తగ్గిపోయాయి. ఇప్పుడు నేను పెట్టిన పెట్టుబడి కూడా నాకు రావడం లేదు, చాలా నష్టం వస్తుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పగా వెంటనే రంగమ్మ ఓహో దీనికేనా, ఏదో ఒక పరిష్కారం ఆలోచిద్దామండి అని చెప్పి సరే నా దగ్గర ఒక ఉపాయం ఉంది. ఇప్పుడు వేసవికాలం కదా, అందరూ పచ్చళ్ళు పెట్టుకుంటారు, నేను కూడా ఈ కూరగాయలన్నీ కలిపి పచ్చడి పెట్టి అమ్ముతాను అని చెప్తుంది. అప్పుడు రంగయ్య ఇంకేమీ అనలేక సరే అని చెప్పి వెళ్ళిపోతాడు. సరే అని చెప్పగానే రంగమ్మ వంటలు మొదలు పెట్టేస్తుంది. కూరగాయలన్నీ శుభ్రంగా కడిగి ముక్కలు కోసి పచ్చడి పెట్టడం మొదలు పెడుతుంది. సాయంత్రానికల్లా మొత్తం అన్ని పచ్చళ్ళు పెట్టేసి సిద్ధం చేసేస్తుంది. సిద్ధం చేసిన తర్వాత దేవుడికి ఇలా మొక్కుకుంటుంది.